విలువకపోయినా కొట్లాడుకోవాలి, మనది మనదిరా నీదా నాది కాదు మనది కాదు. నేను మీ వాడిని కాదు, సారీ నేను కాను. నీకు ఇంకో ట్రీట్ చేసి అందరు ఒరుతుర్రు అట్లా నువ్వు నెగిటివ్ గా చూడకరా. నీ గురించే చేస్తుర్రా బే అందరూ, నీ గురించే. నువ్వు మంచిగా ఉండాలిరా అన్న 10 సార్లు చెప్తాడు రా యూట్యూబ్ శాశ్వతం కాదని. అర్థమైందా? ఇప్పుడు అయిన జనరేషన్ నడిచిపోయిందిరా. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకురా బాబు, నాకేం ఈగో లేదన్నా. మేమందరం నాకు ఈగో అంటే నేను ఎందుకు సరే ఈగో లేదు కదా. ఇప్పుడు అన్నని తీసుకొస్తారా బే, నువ్వు మాట్లాడాలి, మంచిగా మాట్లాడు. ఫోన్ చేయవసరా నువ్వు మాట్లాడు. ఇంకో మనకి మంచి చేసి నిన్ను చిన్నప్పటి నుంచి సరే నువ్వు ఎంతో చేసినావు, అన్నకి నువ్వు హెల్ప్ చేసినావు ఓకే, కానీ అన్న కూడా నేను ఎట్లా చూసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకో, గుర్తు తెచ్చుకోరా బే. నేను ఏ రోజు అనలే నేను అన్నకి. నీకు కోపం వచ్చినప్పుడు ఆయన చేసిన పాజిటివ్స్ అని గుర్తు పెట్టుకుంటేనే రిలేషన్ నించుంటాయి రా బయట. ఈగో మీద పోతే నేను అట్లనే కదా మనం పోయింది. మనం పోతే ఏమంటుంది తాళమే అవసరం లేదు. నేను మంచిగా ఏం చేసిన అయితే ఆ రోజు రాలేడు, అయినా రాలేడు, ఏదో బిజీ ఉండని చెప్పి రాలేడన్న. ఇప్పుడు నీకు ఈగో లేదు కదా, ఈ రాత్రి సరే చూద్దాం ఎవరికి ఈగో ఉంది ఎవరికి ఎందుకు చూద్దాం. మళ్ళీ నేనే గలీజ్ అవుతాడు. ఎందుకు గలీజ్ అవుతా? ఇప్పుడు ఈ టైంలో ఇంకో డైరెక్ట్ మరి మీరే పిలిచి ఎందుకు పిలిచినాము? ఇంకెన్ని రోజులన్నా ఇది ఎన్ని రోజులు కొట్లాడతారు? మాట్లాడదామని చెప్పి పిలిపించిన. హాస్టల్ లేకపోతే ఇంత దూరం రాకపోవు. ఎవరు సరే నిన్ను తీసుకురాలేదు ఆరా ఊరైనా చెప్పి. అది కాదన్నా, హాస్టల్ అని ఏడుస్తున్నారు. నీ మంచి కోసం వేసిండ్రా. ఏం చేసిన నేను ఆడ హాస్టల్లో లొల్లి చేసినందుకు వేసిండు. లొల్లిలో ఎవరు చేయలే చిన్న లొల్లి ఎందుకు వేస్తారు? లొల్లి వేసి ఏడ ఖరాబ్ అయిపోతాడు, చదువుకోడేమో అని వేసిండ్రా. అంతేగాని నేను ఎల్లగొట్టనికి కాదు. అరే నువ్వు చదువుకుంటే మీ ఫ్యామిలీకే కదరా. ఇప్పుడు ఒక్కొని ఉన్నావు ఇంట్లో, నువ్వు ఇటు మేనేజ్ చేయాలా, అటు చదువు మేనేజ్ చేయాలా. నువ్వు గేమ్ ఆడుతున్నావారా? ఏమైంది గేమ్ ఏమైంది? నీ ప్రాక్టీస్ ఏమైంది? ఎందుకు వట్లేసినావు మళ్ళీ నీ ప్రాక్టీసు? నువ్వు ఖరాబ్ అవుతున్నావు అని నువ్వే మీ ఇంట్లో కాదు నువ్వు అందరికి అర్థమవుతుందిరా. అది కొంచెం నువ్వు అది ఈగో పక్కకు పెట్టేసి అదే చెప్తున్నా. ప్రాక్టీస్ లేదు అంటే ఒక మెడల్ కొట్టాగా నువ్వు పెద్ద ఛాంపియన్ అయిపోయినావా? మా డాడీ అవునరా అయింది. ఇంకో ప్రతి ఒళ్ళకి సిచ్యువేషన్స్ బ్యాడ్ అయితే రా భయ్, దాంట్లో నుంచి ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావాలా. ఎన్ని సంవత్సరం అయిందిరా బాబు. అట్లా కాదు, టైం లేకపోతే పోతలే. అందుకే ఇంకా పైకి రావాలి. సరేరా నీకు ఈగో లేదుగా గాయస్. ఇంకో మాకు కూడా ఇది ఇంకా లాగ్ చేయాలా గుంజాలని లేదు. వీళ్ళిద్దరు దూరం ఉంటే అది ఎట్లయిపోతుంది అంటే అక్కడ మాకు అట్మాస్ఫియర్ పడతలేదు. అదే అంటున్నా, నా అట్మాస్ఫియర్ పడతలేదు. చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఆన్ కెమెరా కనిపిస్తలేవు కానీ ఆఫ్ కెమెరా ఎన్ని పనులు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు బిజీగానే ఉన్నారు. దాని మీదకే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా కల్పనీకే చూస్తున్నాము. నువ్వు కొంచెం దగ్గర బేసా. సరే రా పెద్దోడు, ఏజ్ లో పెద్దోడు రా బై. ఆయనకి ఎన్నో టెన్షన్లు ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళ మీద కోపాలు తీస్తారు. నేను కూడా అట్లనే ఆ మైండ్ సెట్ అనేది తీసిన. నేను అదే అంటున్నా. ఇప్పుడు నీ ఏజ్ అయినా ఇప్పుడు విలువకు ఏం నన్ను విలువకు ఈగో లేదు అంటున్నావు కదరా. నాకు ఈగో లేదు, నాకు మాట్లాడాలని లేదన్న ప్రామిస్. మీ మమ్మీతో ఇట్లనే అయితే ఇట్లా చేస్తావా? ఈగో అంటారు. ఒక్క నిమిషం, మీ ఇంట్లో మీ అమ్మతో ఇట్లనైతే ఇట్లా చేస్తావా? కాదు అంటే మీ ఫ్యామిలీ వేరు అయినా వేరేనా? నేను అట్లా మరి ఇంకేంది రా తగ్గనీకేంది మాట్లాడాలని లేదు. ఎందుకు రీజన్ ఏంది? కొన్ని నేను మాట్లాడే ఇప్పుడు కావాలంటే కొన్ని రోజుల తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఏమొస్తుంది కొన్ని రోజులలో? నీకేమొస్తుంది? ఇంకా దూరం అవుతారా నైనా మనుషులు? ఏం కావాలి గ్యాప్ తీసుకు ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు? అరే గలీజ్ అనిపిస్తుందిరా. ఇంకెన్ని రోజులు ఉంటావురా ఇట్లా? అరే చెయ్యకన్నా. ఎందుకు చేయొద్దురా? ఎందుకు పోతావురా? ఇంకో నువ్వు చెప్పేది నువ్వు కొంచెం తగ్గితే అరే ఆయన వస్తాడు మళ్ళీ హాస్టల్ అంటాడు అదంటాడు. ఎందుకన్నా ఎందుకంటాడు రాస్తాడు అన్న. అది కాదు. ఇంకో నీ ఎగ్జామ్స్ కి ఎన్ని రోజులు ఉంది? 1 మంత్ ఉంది కదా. 1 మంత్ నువ్వు హాస్టల్ నుండి ఎగ్జామ్స్ మంచిగా రాసి బయటికి వస్తే నీదే కదా. ఎందుకు పట్టుకొచ్చి హాలిడేస్ రా. హాలిడేస్ కూడా కాదు, ఆయన హాలిడేస్ కాదు ఉన్నారు 9th వాళ్ళు. లేకపోతే ఆయనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా నిన్ను హాస్టల్. అరే అట్లా ఏమి ఉండదన్న, మీరే అనుకుంటారు అట్లా. అట్లా ఏమి ఉండదు. అరే ఇంకో ఇప్పుడు ఏంది అన్న విలనా నీకు? నీకు అన్న అట్లనే అనుకో. ఎందుకు ఏం చేసిండని విలన్ అవుతాడు? మరి ఏం చేసి అట్లా అనిపిస్తున్నావు అనుకో అన్న. అదే ఎందుకు అంటున్నా నీకు కాదు కదా. నీ గురించి బండ్లు ఇప్పించిండు, జీప్ తీసుకొచ్చిండు, అతి లోగలా నువ్వు ఉంటావురా. ఇప్పుడు కూడా నిన్ను కాదని ఏం చేసిండ్రు? ఏమంటున్నా నాకు బాధ అనిపిస్తున్నాను అందుకు మాట్లాడాను. కూడా నువ్వే ఉన్నావు కదా. నాకు బాధ అనిపిస్తున్నాను అందుకు మాట్లాడాను. ఎన్ని రోజులు పెట్టుకుంటాయి బాధ? నాకు బాధ అలగాల, నేను అప్పటిదాకా మాట్లాడాను.
అరే అరే వద్దురా బాబు, అరే మస్తు అయిపోయింది. ఇంకో ఇప్పుడు అన్నని పిలుస్తున్నా డైరెక్ట్, ఇటు మాట్లాడతాడు, మాట్లాడిపించాలా మేము చేస్తాం. ఈ గొడవ ఇంకా ముందుకు తీసుకోలేదు మాకు లేదు. ఇట్రా రా బే, ఇట్రా. ఆయన ఇంకో ఒక్క స్టెప్ తగ్గితే నువ్వు 10 తగ్గాలి రా బే. ఆగు, సైలెంట్ ఉండు. మరి ఒర్రద్దు, ఆయనకి కోపం వచ్చేలా చేయొద్దు. ఇప్పుడే చెప్తున్నా నేను, రెచ్చగొట్టకు మనిషిని. ఆయనకి ఇంకో 10 చెప్తే రాడని చూడు. నీకు ఇంకో గంగు అన్న ఉండా గంగు, ఒక్కసారి అన్నకి కదా. ఓకే, ఇంకో మ్యూట్లో వేసిన, నువ్వు ఉర్రకు. ఆయనకి 100 టెన్షన్లు ఉంటాయి. అన్నా అన్నా జర ఒక్కసారి ల్యాండ్స్కేప్కి రానా, ఇటు రానా బబ్బు గారు తమాషా మొత్తం. ఒకసారి రా అన్న, నువ్వు వస్తే సాల్వ్ అయిపోతుంది అన్న. ఇది ఉంటే అన్న అది కాదన్న, రా అన్న, నువ్వు కూడా వడ్లుతే ఎట్లా అన్న ఇది అన్న. 11 అవుతుంది అన్న, రా అన్న ఒక్కసారి రా అన్న, మేము అందరం ఇన్నే ఉన్నాము. నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళిపో అన్న, నేనేం ఫోర్స్ చేయం. ఇంకో ఒక్క మాట చెప్తున్నారా బే, ఇంకో తగ్గు, కొంచెం దగ్గురా బే, అంతే కొంచెం దగ్గు. ఇంకో ఆయన ఎన్నో, ఇప్పుడు నీకు ఖాళీ, నీకు ఫ్యామిలీ టెన్షన్ ఉంది, నీకు చదువు టెన్షనే ఉందిరా. ఆయనకి ఎన్ని టెన్షన్లు ఉన్నాయి రా బే, ఆయనకు ఉంటుంది రా బే, ఆ ఫ్రస్ట్రేషన్ తీస్తారు. అది కొంచెం అర్థం చేసుకోరా బే, నువ్వు కూడా పెద్దను అవుతున్నావు కదరా బాబు. ఇష్టమైన వాళ్ళ మీదే తీస్తారు రా బాబు. మళ్ళా ఎందుకు వాళ్ళని ఏమన్నా కానీ కూడా వాళ్ళు ఏడికి పోరు, నా మనతోనే ఉంటారు అన్న ఒకటి ఉంటది. బయట వాళ్ళని ఏమనలేం కదా, ఏమన్నా అంటే వెళ్ళిపోతారు అన్నది ఉంటది. నేను ఏం వెళ్ళిపోతా అనలే, నేను నీ మీదనే తీస్తుండే ఎందుకు అని చెప్తున్నా అంతే. పర్షాన్ బాయ్స్ కి నేను 2 కళ్ళు ఎవరు అంటే బబ్బు ఇంకా ఇమ్రాన్ అన్న. అర్థం చేసుకుంటలేడు కదా, వస్తుంది ఫోన్లు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడాలి, ఫ్రెండ్స్ మొత్తం లైఫ్ డిఫరెంట్. పెట్టుకోరా పై నువ్వు. మమ్మీ చేస్తున్నా రాని ల్యాండ్స్కేప్ దగ్గర వచ్చిన. సరే, అరే మీ ఇంట్లో ఏమంటలేరా? అది ఇద్దరే ఉన్నారు కదా, మీ ఇంట్లో ఏమంటలేరా? రా బబ్బు ఇట్లా అన్నతో గొడవ పడుతుంది. ఇమ్రాన్ అన్న బబ్బుల మధ్య జరిగిన పెద్ద గొడవను, ఆ గొడవ వల్ల బబ్బు కొత్త షాప్ ఓపెనింగ్ కి ఎందుకు రాలేదనే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మనకి కనిపిస్తుంది. బబ్బుని మంచిగా చదువుకోవాలని, బయట గొడవల వల్ల కెరియర్ పాడు చేసుకోవద్దని ఇమ్రాన్ అన్న హాస్టల్లో వేస్తే, బబ్బు మాత్రం అన్న తనని కావాలని ఇల్లు తాళాలు పారేసి వెళ్లగొట్టడాన్ని మనసులో నెగిటివ్ గా పెట్టుకుని బాధపడుతుంటాడు. దీనికి తోడు బబ్బు రెగ్యులర్ చదువు మానేసి ఓపెన్ 10th రాస్తాననడం, స్కూల్లో ఏదో గొడవ జరిగి సార్ టీసీ ఇవ్వడం వల్ల ఇమ్రాన్ అన్నకి బాగా కోపమొచ్చి 2 దెబ్బలు వేయడంతో బబ్బు అన్నని ఒక విలన్లా చూడటం మొదలుపెట్టారని ఫ్రెండ్స్ హర్ష, గంగులు వాదిస్తారు. కొత్తగా పెట్టిన పరేషాన్ మొబైల్స్ షాప్ ఓపెనింగ్ కి తనని ఎవరూ సరిగ్గా పిలవలేదని, అందుకే తాను రాలేదని బబ్బు అంటే, పిలవకపోయినా అది మన షాపే కాబట్టి రావాల్సిన బాధ్యత నీకు లేదా అని ఫ్రెండ్స్ క్లాస్ పీకుతారు. రాత్రి 11 గంటల సమయంలో వాళ్ళు ఫోన్ చేసి ఇమ్రాన్ అన్నని కూడా మాట్లాడమని పిలిస్తే, అన్న కూడా ఫోన్లో మాట్లాడుతూ బబ్బు ప్రవర్తనపై, వాడు ఇష్టం వచ్చినట్లు తాళాలు పారేసి వెళ్లిపోవడంపై, ఓపెన్ 10th రాస్తానంటూ కెరియర్ పాడు చేసుకోవడంపై చాలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. బబ్బు మాత్రం తనకి ఒక ఇజ్జత్ ఉందంటూ, తనకి ఇంకా టైం కావాలని, ఇప్పుడప్పుడే అన్నతో మాట్లాడే ప్రసక్తే లేదని